ISR 9 న్యూస్. వీరమణి తేజది హత్య కాదు, రోడ్డు ప్రమాదం. ఆధారాలున్నాయి. ఏసీపీ తిలక్. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన వీరమణి తేజ 27 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని నందిగామ డివిజనల్ ఎస్సీపీ తిలక్ అన్నారు. నందిగామ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ తిలక్ మాట్లాడుతూ నల్లని వీరమణి తేజ చందర్లపాడుకు చెందిన ఏసుబాబు ఈ 2 బైక్లు ఎదురెదురుగా ఢీకొనడం వలన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించడం జరిగిందని అన్నారు. వీరమణి తేజను హత్య చేశారనే వార్తలు నిజం కాదని ఏసీపీ తిలక్ అన్నారు. సీసీ ఫుటేజ్లు, ఆడియో రికార్డులు సేకరించామని అన్నారు. ఇంకా లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. మన 15/1/2024 రాత్రి 8 గంటల ప్రాంతంలో చందర్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పాళ్ళ చందర్లపాడు పోలీస్ స్టేషన్ గ్రామాల మధ్యన ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ బండి మీద పడి అక్కడ తగిలిన గాయాలతో పడి ఉండగా వారు తండ్రి ఇచ్చిన నల్లాని సాయిబాబు వారికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేశాము. ఆ దర్యాప్తులో భాగంగా ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో చనిపోయిన వీరమణి తేజ 27 years అతను వారి ఫ్రెండ్స్తో ఒక ఉదయం నుండి సంక్రాంతి సంబరాలు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ దూరం నుండి వచ్చిన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా ఓవర్ స్పీడ్లో చాలా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మేనర్లో తన బండిని నడుపుకుంటూ ముప్పాళ్ళ వైపు వస్తుండగా అదే టైంకి చందర్లపాడు వాస్తవం జరిగిపోతున్న యేసుబాబు తన భార్య, తన 9వ తరగతి చదువుతున్న కొడుకు, మనవడు ఒక బండిపై టువర్డ్స్ చందర్లపాడు వస్తున్నారు. ఈ చనిపోయిన వ్యక్తి టువర్డ్స్ ముప్పాడు వైపు వెళ్తున్నాడు. ఇతను చాలా ర్యాషన్ నెగ్లిజెన్స్ మేనర్లో రోడ్డుకి ఎక్స్ట్రీమ్ రైట్కి, అంటే ఈ 2 వీలర్స్ కానీ ఎనీ 4 వెహికల్స్ కానీ హైవే మీద పక్కకి, అంటే ఎడమ పక్కన ఉండే నడుపుకుంటూ మనం వెహికల్ నడిపించాలి. కానీ తను వెళ్ళవలసిన లెఫ్ట్ని వదిలి రైట్ వైపుకు రావడం, ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి వాళ్ళ ఎదురుగా వస్తున్న బండిని గుద్దడం. వాళ్ళు నలుగురు 3 సంవత్సరాలు బిడ్డ కూడా ఉన్నారు, మనవడంటే. వాళ్ళందరూ అడ్డుపడిపోయారు. ఇతనము ఎగిరి ఆ బండిని, యేసుబాబు బండిని, ఇతని బండి ఫ్రంట్ వీల్ గుద్దుకోవడం, ఆ అదురుగాము పైకి వెళ్ళి ఆ రోడ్డు మీద పడిపోవడము, ఆ పడ్డము అతని తలకి బలమైన గాయము అయ్యి అక్కడికక్కడే వీరమణి తేజ చనిపోవడం జరిగింది. ఈ రిపేర్ నిమిత్తం వెంటనే అతను చందర్లపాడు ఆ గ్రామ పరిధిలో ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి గాలి కొట్టమంటే గాలి ఇది అవదు, ఆల్రెడీ పంచర్ అయింది ట్యూబు, మీరు రిమోట్ పాడైపోయింది, బెండ్ వచ్చింది, మీరు నందిగామ వెళ్ళమనంటే అప్పుడు నందిగామ వచ్చాడు. నందిగామలో రిమూవ్ చేయము, 4K అయితే మేము చేస్తామన్నాడు. మళ్ళీ ఆ రిమూవ్ బాగు చేసుకోవడానికి విజయవాడ వెళ్ళాడు. ఆ విధంగా యేసుబాబు తన బండిని రిపేర్ చేసుకున్నాడు. అలాగే తన భార్య, ఆవిడికి కూడా రిస్ట్ దగ్గర, కుడి చేతి మణికట్టు దగ్గర వాపు వచ్చి స్వెల్లింగ్ రావడం వల్ల నందిగామ ప్రైవేట్ హాస్పిటల్లోని వైద్యం పొందింది. అక్కడ ఆ డాక్టర్ గారు వైద్యం చేయాలి, మీకు ఫ్రాక్చర్ అయింది అని ఎక్స్రే తీసి చెప్పడం జరిగింది. టెంపరీ బ్యాండ్ వేసి పంపించారు.
ఈ రెండు వీళ్ళిద్దరూ చెప్పిన సమాచారం, అలాగే ఆ టైంలో చనిపోయిన వ్యక్తి అలా పడిపోవడము, వీళ్ళిద్దరూ నలుగురు వేసుబాబు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా పడిపోవడం, అదే దారి వెంట ముప్పాల నుండి చంద్రలపాడు వెళ్తున్న ఆశావర్గ తన భర్త ఇద్దరు బండి మీద వెళ్తున్నారు. వెంటనే ఆవిడ కూడా ఆపి ఏం జరిగింది ఏంటి అని 108కి ట్రై చేసింది. అప్పటికే ఈ యేసుబాబు 108కి ఫోన్ చేసి ఇలాగా జరిగింది అని చెప్పాడు. అప్పుడు 108 వాళ్ళు ఒక పావు గంటలో వాళ్ళు వచ్చారు. చేసి కాలర్ ఎప్పుడైతే 108కి డ్రైవర్కి ఆపరేటర్కి ఫోన్ వెళ్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే స్పాట్కి వచ్చి ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి కాలర్ని అడుగుతారు, ఏమండి మేము దగ్గరికి వచ్చాము, ఎక్కడండి ఆ స్పాట్ చెప్పండి, మీరు ఉన్నారా లేరా అవన్నీ అడిగితే మేము ఇప్పుడు వెళ్ళిపోయామండి, అక్కడ అతను అలా పడిపోయి ఉన్నాడండి, అప్పటికే చాలామంది అక్కడికి వచ్చి గుమిగూడారు, నేను వెళ్ళిపోయాను అని చెప్పడము. అలాగే లేడీ కూడా ఉందన్నారు కదా, దెబ్బ నడుము పట్టిందంటే ఆవిడ కూడా వెళ్ళిపోయి ఉంటుందండి అని ఇతను కాలరు 108కి చెప్పడం జరిగింది. ఆ 108 అతను కూడా విచారిస్తే ఆ కాలర్ అంటే యేసుబాబు మేము మాట్లాడాము, వాళ్ళిద్దరు కూడాను ఈ విధంగా చెప్పారు. ఆశా వర్కర్ కూడా ఆ స్పాట్కి వెళ్ళడము, వాళ్ళకి మేము అడగడం జరిగింది. అదే టైంకు ఒక ముగ్గురు కుర్రోళ్ళు ట్రిపుల్ రైడ్ మీద వాళ్ళు వచ్చి ఇది జరిగిన వెంటనే అక్కడ ఆగి చనిపోయిన వ్యక్తి ఎవరు ఏంటని గుర్తించడానికి ట్రై చేశారు. ఆ టైంలోనే చనిపోయిన వ్యక్తిని మదరు ఫోన్ చేయడం, ఆ కారులోనూ ఆ ముగ్గురులో ఒక అతను రిప్లై ఇచ్చి, అమ్మ మీరు ఎవరో అనుకుంటా ఇతను పడిపోయాడు, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఆ తల్లికి అతను కూడా ఎగ్జామ్ చేశాను. తర్వాత కిలోమీటర్ల దూరంలో ఒక సీసీ ఫుటేజ్ కూడా, సీసీ కెమెరా ఉంది, ఆ విజువల్స్ కూడా తీసుకున్నాం. ఆ విజువల్స్లో అతను ఒక అరగంట ముందు ఇన్సిడెంట్కి ముందు ఆ ఏరియా పాస్ అవుతూ టువర్డ్స్ ముప్పాలు వెళ్ళడం అనేది కూడా అది సీసీ ఫుటేజ్ వంటి మేము క్యాప్చర్ చేశాము. ఇది జరగడానికి ఒక 10 నిమిషాల ముందు వాళ్ళ ఫ్రెండ్స్తోని మాట్లాడుతూ ఫోన్ వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళ తల్లి ఫోన్ చేసింది. ఇతని పేరు చింటూ అంటాడు. చింటూ ఏం రాలేదు, లేట్ అవుతుందని అంటే ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది తల్లి. చేస్తే ఆంటీ ఇప్పుడే బయలుదేరిపోయాడు అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఆ నలుగురు ఫ్రెండ్స్ని కూడా మేము విచారించాము, వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇది వాళ్ళ తండ్రి, ఇది మా కొడుకుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు, ఇది హత్య అని ఆయన డే 1 నుండి మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వడము, మాకు ఆ విధంగా మా మీద ఒత్తిడి చేయడము. ఆయన ఏదో బాధలో తండ్రి కొడుకు చనిపోయిన బాధలో ఆయన చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాస్తవాలు ఇన్వెస్టిగేషను ఇంత మేము ఇంత క్లియర్గా చెప్పాము, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంది. ఈ వాస్తవాన్ని మేము ఒక ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చాము. జరిగింది ఏదో మేము ఇప్పుడు చూపించాము, ఈ విధంగా జరిగింది. అంటే చాలామంది ఏంటంటే అపోహ పడిపోతారు. పోలీసు వారు ఏంటంటే మర్డర్ కేసు, రోడ్ యాక్సిడెంట్ అని ఇంత క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి ప్రతిదీ. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ గారు పిఎంఈ కూడా చేశారు. ఇతను ఇంజురీస్ హెడ్ మీద ఏవైనా బలమైన బ్లంట్ ఆబ్జెక్ట్తో కొట్టినట్టుగా అవన్నీ కూడా వెరిఫై చేసాం డ్యూరింగ్ ది కండక్టింగ్ పిఎంఈ. అవి కూడాను వెరిఫై చేశాం. ఇంక్వెస్ట్లో కూడాను చాలామంది రోడ్ యాక్సిడెంటు అన్నట్టుగా వచ్చింది ఇది. ఇప్పుడు మేము సీన్ను కూడా రీకన్స్ట్రక్షన్ చేశాము. ఇతని బండికి అంటే మృతుని బండి రెడ్ కలర్లో ఉంది, ఆ ఎదురుగా ఉన్న యేసుబాబుదేమో బ్లూ కలర్లో ఉంది. 2 బళ్ళు గుద్దుకున్నాయి. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము అది పరిశీలించాము.
ఆ బండి ఈ బండి గుద్దుకున్న మార్క్స్ కూడా ఉన్నాయి. అవి రోడ్డు మీద పడిపోయినప్పుడు బ్రేక్ లివర్ డిసీజ్డ్ బండి బ్రేక్ లివర్ కూడా అది డ్యామేజ్ అయింది. ఫుట్ రెస్ట్ కూడా డ్యామేజ్ అయింది. అది ఈ బండిని గుద్దడము స్కిడ్ అయ్యి రోడ్డు మీద జారుకుంటూ జరగడం జరిగింది. ఇవంతా మేము అంతా డాక్యుమెంటేషన్ చేశాము, వీడియో చేయించాము. రెండోది వాయిస్ రికార్డ్స్ కూడాను మేము తీసుకున్నాము. కన్వర్సేషన్ బిట్వీన్ యేసుబాబు అండ్ 108 చేసిన ఇది నందిగామ మెకానిక్ దగ్గర ఈ యేసుబాబు బండి తీసుకెళ్ళి రిపేర్ కూడా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి. ఆ వీడియోలో కూడాను సీసీ ఫుటేజ్ కూడా మేము వెరిఫై చేశాము. అతను బండి తీసుకెళ్ళాము, ఆ మెకానిక్ అది చూపించి ఇది మా దగ్గర అవదు, విజయవాడలో అవుద్ది, రిమ్ బెండింగ్ అంటే మేము చేయలేము అనే పని చెప్పడం జరిగింది. ఇందువల్ల మేము ఏంటంటే అందరికీ ప్రజలకి మేము సీనియర్ ఆఫీసర్లు కూడా దీనిపై పూర్తిగా పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేశాము. ఇదైతే హత్య కాదు, ఇది అతను స్పీడ్గా ర్యాషన్ నెగ్లిజెన్స్ మేనర్లో అతను తన బండిని స్పీడ్గా నడపడం వల్ల కంట్రోల్ తప్పి స్కిడ్ అయ్యి తను సెల్ఫ్ యాక్సిడెంట్గా దీన్ని మేము పరిగణిస్తున్నాం. దీనిపై ఫుల్ ఆధారాలు మేము సేకరించాము. ప్రజలకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుండి విజ్ఞప్తి ఏంటంటే, మా పోలీసు సైంటిఫిక్ వెయిట్స్ అలాగే రీసెంట్ ఈ టెక్నాలజీస్ అన్నిటిని ఉపయోగించి చాలా ట్రాన్స్పరెంట్గా దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము చేశాము. ఇది 2-3 టీములు పెట్టుకొని డే 1 నుండి చేస్తూ ఉన్నాం. ఇందులో ఎటువంటి అపోహలకి దారి లేదు. మేము చేస్తాం. బొమ్మాటికి ఇది రోడ్ యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్. మాజీ ఎమ్మెల్యే పలగిరితోనూ ఇది టీడీపీ నాయకులు చేశారు హత్య అని చెప్పి ఆరోపణలు చేస్తారు. అదే మీరు అది మీ క్వశ్చన్లోనే ఉంది, ప్రశ్నలోనే ఉంది. ఆరోపణ అన్నారు, దానికి ఇంత వివరణ ఇచ్చాము. మేము ఈ ఇన్వెస్టిగేషన్లోని ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎన్ని రోజులు ఎందుకు పట్టింది సార్? ఇన్వెస్టిగేషన్ లేట్ అవడం వల్లనే ఇలాంటి ఆరోపణలు వచ్చినాయండి. ఇది ఒక వారంలో ఉంది కదా? కాదు లేట్గా ఇది ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో అవన్నీ వెరిఫై చేయాలి కదా. 1 డేలో చేసేది కాదు. అంత హరిబూరి మేనర్లో మనం చేయక్కర్లా. అంత మనకి అనుమానాలు ఉండేటప్పుడు ప్రతిదీ 1-2 సార్లు చెక్ చేసుకొని మా ఆఫీసులు కూడా టైం టు టైం వాళ్ళకి అప్లై చేస్తూ ఈ ఫ్యాక్ట్స్ ఇలా వచ్చాయని అవన్నీ చేసుకుంటే టీమ్స్ మొత్తం అందరూ. పల్లగిరి ఇష్యూ కూడా అలానే అయింది కదా సార్? పల్లగిరి కూడా రోడ్ యాక్సిడెంట్గా ప్రేరేపించినట్టున్నారు. పల్లగిరికి సంబంధించి అది ఇంజురీస్, ట్రాక్టర్ మీద అతను వెళ్ళడము, అది కుదుపుకి అతను పడడము, అదేమో చక్రం తొక్కడము, అది యాక్సిడెంట్ కేసే అది. కానీ వీళ్ళు ఏం చేశారంటే టైమ్లీ హాస్పిటల్ తీసుకెళ్తే బతికే అవకాశాలు ఉంటాయి. చేయకుండా వీళ్ళు ప్యానిక్ అయిపోయి ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ అలా అయ్యేటప్పటికి వాళ్ళకి ప్యానిక్ అయిపోయి వాళ్ళు ఏం చేశారు, దాన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ చేయడం జరిగింది. అందుకే దానిపై మేము 201 కూడా వేసాము. BSN 107 ఏంటి? BSN 107 రోడ్ యాక్సిడెంట్. సార్